చేస్తూ వస్తే వాళ్ళ ఫామ్ అయిన ఫ్రెండ్షిప్ పుట్టినరోజు రేపు శత్రువులు అవుతామని తెలియదు కావాలి. కానీ ఆ శత్రుత్వాలు కూడా ఎలా వస్తాయి, క్యాస్ట్ డివైడ్స్ ఎలా వస్తాయి అంటే పాలిటిక్స్ అనగానే క్యాస్ట్ వస్తుంది. అందుకే మీకు ఓపెనింగ్ స్టేట్మెంటే ద స్టోరీ ఆఫ్ ఇండియా ఇస్ ద స్టోరీ ఆఫ్ కాస్ట్. ఇంకా నోరు మూసుకొని ఇది చూడండి, ఈ థీమ్ చూడండి అని అందుకే మొహం మీద వేసేసా ఆ కార్డు. దాని తర్వాత కూడా కొంతమంది అటు కూడా క్యాస్ట్ ఫెనటిజంతో చూసేవాళ్ళు, ఆ గుడ్డోళ్ళు మనం ఏం చేయలేం. సో అదృష్టం కొద్దీ ఆ గుడ్డోళ్ళు చాలా తక్కువ. నేను చాలా మందిని ఎక్స్పెక్ట్ చేశాను చాలా ఎక్కువ వస్తుందేమో అని. అసలు ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఎందుకంటే ఈవెన్ ఇరువురు కూడా విపరీతమైన గొడవలు అయినాయి. ఇరువురు టైంలో కూడా చాలా పొలిటికల్ థ్రెట్స్ వచ్చినాయి ఆయనకి, మణిరత్నం గారికి. అదంతా అదృష్టం కొద్దీ సమ్వేర్ అలాంగ్ we didn't have to go through that with Maisabha, and we are so happy because the unifying, overwhelming emotion of it, respectful rivalry, friendships, రాజకీయ నాయకులు ఫ్రెండ్స్గా ఉండొచ్చు, దే కెన్ స్టిల్ గెట్ అస్. వీళ్ళిద్దరిని కూడా నేను ఎలా చూసినా ఒకరు అర్బనైజేషన్ అచీవ్ చేశారు, ఒకరు రూరల్ డెవలప్మెంట్ అచీవ్ చేశారు. అంటే మా టర్మ్స్ లో హీరో లాగా చూపించారు నిజంగా చెప్పాలంటే. ఇద్దరిని ఒక హీరో అన్నట్టు కాకుండా దీని మీద కాంట్రవర్సీ ఉంది ఇక్కడ. మా వాళ్ళు ఇది బేసిక్ థింగ్ కదా. ఇక్కడ కొంతమంది గుడ్డోళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మావాడు హీరో ఓకే, అది మాకు తెలుసు, పక్కన వాడు ఎందుకు అంటారు కదా. సంబడి హ్యాస్ టు బి హీరో అంటే అక్కడ ఉన్న హీరో నేనే. మీరు పోల్చుకుంటున్న నాయకుడును మీకు హీరో కాకపోతే మీరు హీరో కాదు. ఎందుకంటే నేను హీరోగా చూడడం వల్ల పక్కనోడు ఎవడో మారరు. ఎందుకంటే ఇక్కడ ఒక 35%, అక్కడ 35% ఆర్ 40% దే ఆర్ ఫిక్స్డ్. వాళ్ళు మారేవాళ్ళు అయితే ఈ నాయకులు స్పీచ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మారాలి, ఆ నాయకులు స్పీచ్ ఇచ్చినప్పుడు వీళ్ళు మారాలి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే స్పీచ్లు కానీ అవి నాకు స్టోరీ కన్నా చాలా పవర్ఫుల్ స్పీచ్లే, చాలా బెటర్ రైటర్స్ రాసిన స్పీచ్లు ఏంటి ఇవన్నీ, రైట్? సో ఆ ఇన్సెక్యూరిటీస్ కొంతమందికి ఉంటాయి కదా, అది గుడ్డితనం నా ఉద్దేశంలో. ఆ గుడ్డోళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు కూడా కొంతమందికి నేను ఆన్సర్లు ఇచ్చాను. అది మళ్ళీ అగైన్ అండ్ అగైన్ ఐ డోంట్ వాంట్ టు డెల్ ఇన్ దట్. ఐ రాదర్ వాంట్ టు ఎంజాయ్ దిస్ హోల్ సక్సెస్. అంటే బేసిక్గా ఇఫ్ యూ లుక్ అట్ ఎ స్టోరీ, మనం కథని ఫుల్ ఎమోషన్ ఏంటి అనే ఆ డెస్టినేషన్ ఎంజాయ్ చేసే ప్రాసెస్లో కొంతమంది ఊరిని ఎలివేషన్లు, ఈ సిల్లీ ఎలివేషన్లతో ఈ మధ్య సినిమాలు చూడడం వల్ల కొంచెం ఆ లూజ్ అయిపోయి ఆ షార్ట్ మైండెడ్తో ఆలోచించే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినాయి. దాన్ని యూ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ ఏనుగు చుట్టూ చేరి కళ్ళు మూసుకొని తోక పట్టుకొని ఒకటి పాముని, తొండం పట్టుకొని ఒకటి కొండ చిలువని, లేకపోతే చెవు పట్టుకొని చాట అనుకునే వాళ్ళు మనం ఏం చేయలేం. ఇది ఈవెన్ RRR వచ్చిన టైంలో కూడా చాలామంది చాలా వాళ్ళ హీరోకి అసోసియేట్ చేసుకున్న వాళ్ళు కొంతమంది, వాళ్ళను మనం ఏం చేయలేం. బట్ వై ఇట్ బికెమ్ దట్ అండ్ వై మైసభ బికెమ్ దిస్ ఈస్ బికాస్ the greater intent is very transcendent. ఆ ఎంపతి అనేది మనందరినీ కనెక్ట్ చేసింది కాబట్టి వీఆర్ ఇన్ ఏ హ్యాపీ స్పేస్ దర్. అది ఆ కథ మనం సరిగ్గా చెప్పలేకపో